నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళ కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. కృష్ణానది పరవళ్లు ఒకవైపు, కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మరోవైపు, మధ్యలో వయ్యారాలు ఒలకబోస్తూ విజయవాడ నగరానికి మణిహారంలా ముస్తాబైంది ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దాటాక కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న కృష్ణా కాలువపై నుంచి సాగే ఈ ఫ్లైఓవర్ కనకదుర్గ గుడి వద్ద ఏకంగా నదిలోకి వెళ్లిందా అనుకునేలా రూపొందించారు. నిజానికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఓ ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. విజయవాడ పట్టణానికి మణిహారంలా నిర్మితమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ను ఇవాల్టి స్పాట్లైట్ లో చూసేద్దాం. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ బెజవాడ ప్రజలకు సంబంధించి ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మించబడుతున్న ఫ్లైఓవర్కి సంబంధించి గతంలో టీడీపీ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నత్తనడకనైతే పనులు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్ని సర్వేగవంతం చేసి ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఆ ఫ్లైఓవర్కి సంబంధించి ఎంత పొడవు ఉంది, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఎంత వ్యయం ఖర్చు పెట్టారు, అదేవిధంగా ఫ్లైఓవర్ డిజైన్స్కి సంబంధించి ఎందుకు పలుమార్లు మార్చాల్సి వచ్చింది, అదేవిధంగా ఫ్లైఓవర్కి సంబంధించి ఎప్పుడు ప్రజలకి అందుబాటులో రానుంది, దీనికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రజలకి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న పరిస్థితి. ప్రైమ్ నైన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం మనం. మొత్తానికి విజయవాడ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ ఎట్టకేలకు రెడీ అయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన ఎన్నో అడ్డంకులు, నిధుల సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు దాటుకుంటూ తాజాగా 90% పైగా నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో సెప్టెంబర్ 2వ వారంలో దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతంగానూ, అత్యంత పొడవైన నిర్మాణంతో పాటు మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఆది నుంచి అనేక అవాంతరాలతో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు నడిచిన ఈ ఫ్లైఓవర్ మహాముచ్చటగా ముస్తాబైంది. ఈ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తుంటే ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటూనే అబ్బా అనిపిస్తుంది కదా. అంతేకాదు, ఈ 6 లైన్స్ ఫ్లైఓవర్ ఒక మణిహారంలా మెలికలు తిరిగింది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఫ్లైఓవర్ పైకి ఎక్కుతాం. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీని పలకరిస్తూ లైట్ క్రాస్ తిరుగుతుంది. బ్యారేజ్ నుంచి చూపు రైట్ సైడ్కి తిప్పితే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ వీక్షణం జరుగుతోంది. ఆ అమ్మను స్మరించుకుండగానే మళ్లీ లైట్గా ఎడం వైపుకు టర్న్ తీసుకుంటాం. అలా తిరగగానే కృష్ణమ్మ పరవళ్లు మనల్ని పలకరిస్తాయి. ఒకదాని వెనక మరొకటి మనల్ని టచ్ చేస్తుండగానే మనం విజయవాడ సిటీ అవుట్స్కట్స్లో స్వాతి థియేటర్స్ సమీపంలో బ్రిడ్జ్ దిగుతాం. ఇది చెబుతుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తోంది. నిజంగా జర్నీ చేస్తుంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. అంత అద్భుతమైన అనుభూతిని మిగిల్చే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంకు చాలా ఆటంకాలు కలిగాయి. ముఖ్యంగా నదీ గర్భంలో పిల్లర్లు వేయడం, అదే ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించడం, మరోవైపు ఇంద్రకీలాద్రికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇంజనీర్ల బృందం చాలా శ్రమించి ఈ డిజైన్ సిద్ధం చేశారు.
వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విజయవాడకు 2 కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులను కేంద్రం కేటాయించింది. ఇందులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు విజయవాడ కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తి చేయడానికి వాస్తవానికి 2 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు. కానీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ 2 ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కు మోక్షం కలిగింది. 9 నెలల్లోనే కట్టి చూపిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పినా కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు 6 ఏళ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ దాదాపు 5.29 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇందులో 2.5 కిలోమీటర్లు 6 లైన్స్ ఫ్లైఓవర్ మున్సిపల్ కార్యాలయం నుంచి కనకదుర్గ వారధి వరకు, జాతీయ రహదారి, కృష్ణలంక, మున్సిపల్ కార్యాలయం, దుర్గగుడి దగ్గర అండర్ పాస్లు కలిపి 448.60 కోట్ల రూపాయల అంచనా వ్యయం వేశారు. ఈ మొత్తంలో 114.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. అత్యంత కష్టతరమని చెప్పిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కాంట్రాక్టును సోమా సంస్థ దక్కించుకుంది. కానీ నిర్దేశించిన సమయంలో ఏ వర్కును సంస్థ కంప్లీట్ చేయలేకపోయింది. ఒకవైపు నదీ ప్రవాహం, మరోవైపు కొండలు, ఈ మధ్యలో ట్రాఫిక్, దుర్గగుడి భక్తులు, ఇలా అనేక సమస్యలతో పనులు నత్తనడకన సాగాయి. ఏ చిన్న ఆటంకం కలిగినా పనులు నిలిచిపోవడం, కాంట్రాక్ట్ సంస్థ మళ్లీ అంచనాలు పెంచాలంటూ ప్రభుత్వం ముందుకు రావడం, ఇలా అనేక అవాంతరాలతో 5 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. సంవత్సరాలు గడిచినా ఎట్టకేలకు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా బాగా వచ్చిందని అధికారులు అంటున్నారు. ఫ్లైఓవర్ యాక్చువల్గా 2015లో స్టార్ట్ అయింది. 2015లో స్టార్ట్ అయింది. అయితే దీనికి రకరకాల డిజైన్ చేంజ్ వలన ఈ 2020 వరకు దగ్గరగా సుమారు 4.5 సంవత్సరాలు పట్టింది. దీనికి మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఇంటరప్షను, అలాగే ఎప్పటికప్పుడు మనకి కొన్ని డిజైన్ చేంజ్ వలన కానీ, కొన్ని ఏంటంటే అక్కడ వయాడక్ట్ పోర్షన్ చేంజ్ వలన కొన్ని లేట్ అయ్యాయి. అయితే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. 98% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే చిన్నవి ఉన్నాయి, ఏంటి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అని, అలాగే కొంచెం ఒక 400-500 మీటర్లు తారు రోడ్ వేయడం, కొన్ని సర్వీస్ రోడ్లు చిన్న వేయడం, అలాగే డ్రైనేజ్ స్పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని డ్రైనేజ్ స్పోర్ట్స్ సైడ్లు ఉంటాయి కదా, డ్రైనేజ్ స్పోర్ట్స్ పెట్టి కింద పైప్స్ కనెక్షన్స్ ఇస్తారు. ఆ కనెక్షన్స్, అలాగే ఈ క్రాష్ పేరీస్ ఏదైతే ఉందో అవి కొంచెం పెయింటింగ్ ఉంది. ఇవి దగ్గరగా 10-15 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. 10 రోజులు అయిపోతాయి మొత్తం అంతా. 10-15 రోజుల్లో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం. లోడ్ టెస్ట్ నిర్వహించారు. రీసెంట్గా మొన్న 4 days బ్యాక్ లోడ్ టెస్ట్ చేశారు. లోడ్ టెస్ట్ ఏంటంటే దీని మీద 700 టన్నులు వెయిట్ పెడతాం టోటల్గా. అంటే స్పాన్స్, ఆ స్పాన్ మీద ఈ స్పాన్ మీద కలిపి దాని ఒక 350 700 టన్స్ లోడ్ పెడతాం. కంటిన్యూస్గా 24 hours దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ లోడ్కి వింగ్స్ అయితే ఏమున్నాయో కొంత డిఫ్లెక్షన్ ఉంటుంది. కంపల్సరీ డిఫ్లెక్షన్ రావాలి. ఆ డిఫ్లెక్షన్ ఏంటంటే మనకి అలవబుల్ 17.2 mm, అంటే <2 centimeters అంత ఉంటుంది. సో దానికంటే తక్కువ వస్తే సేఫ్. ఇప్పుడు మనకు వచ్చింది కూడా మనం 13.2 వచ్చింది, 13.2 mm. సో ఇది సేఫ్ అని మేము లో టెస్ట్లో కూడా పాస్డ్ 100%. ట్రయల్ రన్ ఎప్పుడు నిర్వహించారు? ట్రయల్ రన్ బహుశా నెలాఖరికి అనుకుంటున్నాం. ట్రయల్ రన్ అంటే ఒకవైపు ముందు నెలాఖరికి చేసేసి రెండో వైపు 4-5 రోజులు పోయిన తర్వాత చేస్తాం. ఫ్లైఓవర్ దిగే అక్కడ రోడ్ ఎండ్లో భవానీపురం దగ్గరలో కొంచెం కన్జెషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్స్ ఏమైనా? అంటే అది కరెక్టే మీరు చెప్పింది. అక్కడ ఏంటంటే మనం ఇటు వెళ్తూ ఉంటే ఈ ట్రాఫిక్లో సర్వీస్ రోడ్ వచ్చి అక్కడ మెర్జ్ అవుతుంది. అక్కడ కొంచెం యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమైందంటే మేము కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించున్నాం, ఎక్విషన్ చేసి దాన్ని వెడప్ చేద్దామని. అది కూడా తొందరలో
పూర్తి చేస్తారు. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళ కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. కృష్ణానది పరవళ్లు ఒకవైపు, కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మరోవైపు, మధ్యలో వయ్యారాలు ఒలకబోస్తూ విజయవాడ నగరానికి మణిహారంలా ముస్తాబైంది ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దాటాక కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న కృష్ణా కాలువపై నుంచి సాగే ఈ ఫ్లైఓవర్ కనకదుర్గ గుడి వద్ద ఏకంగా నదిలోకి వెళ్లిందా అనుకునేలా రూపొందించారు. నిజానికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఓ ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. విజయవాడ పట్టణానికి మణిహారంలా నిర్మితమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ను ఇవాల్టి స్పాట్లైట్ లో చూసేద్దాం. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ బెజవాడ ప్రజలకు సంబంధించి ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మించబడుతున్న ఫ్లైఓవర్కి సంబంధించి గతంలో టీడీపీ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నత్తనడకనైతే పనులు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్ని సర్వేగవంతం చేసి ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ ఫ్లైఓవర్కి సంబంధించి ఎంత పొడవు ఉంది, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఎంత వ్యయం ఖర్చు పెట్టారు, అదేవిధంగా ఫ్లైఓవర్ డిజైన్స్కి సంబంధించి ఎందుకు పలుమార్లు మార్చాల్సి వచ్చింది, అదేవిధంగా ఫ్లైఓవర్కి సంబంధించి ఎప్పుడు ప్రజలకి అందుబాటులో రానుంది, దీనికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రజలకి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రైమ్ నైన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం మనం. మొత్తానికి విజయవాడ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ ఎట్టకేలకు రెడీ అయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన ఎన్నో అడ్డంకులు, నిధుల సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు దాటుకుంటూ తాజాగా 90% పైగా నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో సెప్టెంబర్ 2వ వారంలో దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతంగానూ, అత్యంత పొడవైన నిర్మాణంతో పాటు మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఆది నుంచి అనేక అవాంతరాలతో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు నడిచిన ఈ ఫ్లైఓవర్ మహాముచ్చటగా ముస్తాబైంది. ఈ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తుంటే ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటూనే అబ్బా అనిపిస్తుంది కదా. అంతేకాదు, ఈ 6 లైన్స్ ఫ్లైఓవర్ ఒక మణిహారంలా మెలికలు తిరిగింది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఫ్లైఓవర్ పైకి ఎక్కుతాం. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీని పలకరిస్తూ లైట్ క్రాస్ తిరుగుతుంది. బ్యారేజ్ నుంచి చూపు రైట్ సైడ్కి తిప్పితే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ వీక్షణం జరుగుతోంది. ఆ అమ్మను స్మరించుకుండగానే మళ్లీ లైట్గా ఎడం వైపుకు టర్న్ తీసుకుంటాం. అలా తిరగగానే కృష్ణమ్మ పరవళ్లు మనల్ని పలకరిస్తాయి. ఒకదాని వెనక మరొకటి మనల్ని టచ్ చేస్తుండగానే మనం విజయవాడ సిటీ అవుట్స్కట్స్లో స్వాతి థియేటర్స్ సమీపంలో బ్రిడ్జ్ దిగుతాం. ఇది చెబుతుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తోంది. నిజంగా జర్నీ చేస్తుంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. అంత అద్భుతమైన అనుభూతిని మిగిల్చే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంకు చాలా ఆటంకాలు కలిగాయి. ముఖ్యంగా నదీ గర్భంలో పిల్లర్లు వేయడం, అదే ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించడం, మరోవైపు ఇంద్రకీలాద్రికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇంజనీర్ల బృందం చాలా శ్రమించి ఈ డిజైన్ సిద్ధం చేశారు.
వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విజయవాడకు 2 కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులను కేంద్రం కేటాయించింది. ఇందులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు విజయవాడ కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న బిన్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తి చేయడానికి వాస్తవానికి 2 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు. కానీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ 2 ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కు మోక్షం కలిగింది. 9 నెలల్లోనే కట్టి చూపిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పినా కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు 6 ఏళ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ దాదాపు 5.29 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇందులో 2.5 కిలోమీటర్లు 6 లైన్స్ ఫ్లైఓవర్ మున్సిపల్ కార్యాలయం నుంచి కనకదుర్గ వారధి వరకు, జాతీయ రహదారి, కృష్ణలంక, మున్సిపల్ కార్యాలయం, దుర్గగుడి దగ్గర అండర్ పాస్లు కలిపి 448.60 కోట్ల రూపాయల అంచనా వ్యయం వేశారు. ఈ మొత్తంలో 114.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. అత్యంత కష్టతరమని చెప్పిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కాంట్రాక్టును సోమా సంస్థ దక్కించుకుంది. కానీ నిర్దేశించిన సమయంలో ఏ వర్కును సంస్థ కంప్లీట్ చేయలేకపోయింది. ఒకవైపు నదీ ప్రవాహం, మరోవైపు కొండలు, ఈ మధ్యలో ట్రాఫిక్, దుర్గగుడి భక్తులు, ఇలా అనేక సమస్యలతో పనులు నత్తనడకన సాగాయి. ఏ చిన్న ఆటంకం కలిగినా పనులు నిలిచిపోవడం, కాంట్రాక్ట్ సంస్థ మళ్లీ అంచనాలు పెంచాలంటూ ప్రభుత్వం ముందుకు రావడం, ఇలా అనేక అవాంతరాలతో 5 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. సంవత్సరాలు గడిచినా ఎట్టకేలకు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా బాగా వచ్చిందని అధికారులు అంటున్నారు. ఫ్లైఓవర్ యాక్చువల్గా 2015లో స్టార్ట్ అయింది. 2015లో స్టార్ట్ అయింది. అయితే దీనికి రకరకాల డిజైన్ చేంజ్ వలన ఇవి 2020 వరకు దగ్గరగా సుమారు 4.5 సంవత్సరాలు పట్టింది. దీనికి మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఇంటరప్షను, అలాగే ఎప్పటికప్పుడు మనకి కొన్ని డిజైన్ చేంజ్ వలన కానీ, కొన్ని ఏంటంటే అక్కడ వయాడక్ట్ పోర్షన్ చేంజ్ వలన కొన్ని లేట్ అయ్యాయి. అయితే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. 98% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే చిన్నవి ఉన్నాయి. ఏంటి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అని, అలాగే కొంచెం ఒక 400-500 మీటర్లు తారు రోడ్డు వేయడం, కొన్ని సర్వీస్ రోడ్లు చిన్న వేయడం, అలాగే డ్రైనేజ్ స్పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని డ్రైనేజ్ స్పోర్ట్స్ సైడ్లు ఉంటాయి కదా, డ్రైనేజ్ స్పోర్ట్స్ పెట్టి కింద పైప్స్ కనెక్షన్స్ ఇస్తారు. ఆ కనెక్షన్స్, అలాగే ఈ క్రాష్ బ్యారియర్స్ ఏదైతే ఉందో అవి కొంచెం పెయింటింగ్ ఉంది. ఇవి దగ్గరగా 10-15 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. 10 రోజులు అయిపోతాయి మొత్తం అంతా. 10-15 రోజుల్లో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం. లోడ్ టెస్ట్ రీసెంట్గా మొన్న 4 days బ్యాక్ లోడ్ టెస్ట్ చేశారు. లోడ్ టెస్ట్ ఏంటంటే దీని మీద 700 టన్నులు వెయిట్ పెడతాం టోటల్గా. అంటే స్పాన్స్, ఆ స్పాన్ మీద ఈ స్పాన్ మీద కలిపి దాని ఒక 350 700 టన్స్ లోడ్ పెడతాం. కంటిన్యూస్గా 24 hours దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ లోడ్కి వింగ్స్ అయితే ఏమున్నాయో కొంత డిఫ్లెక్షన్ ఉంటుంది. కంపల్సరీ డిఫ్లెక్షన్ రావాలి. ఆ డిఫ్లెక్షన్ ఏంటంటే మనకి అలవబుల్ 17.2 mm, అంటే లెస్ దాన్ 2 centimeters అంత ఉంటుంది. సో దానికంటే తక్కువ వస్తే సేఫ్. ఇప్పుడు మనకు వచ్చింది కూడా మనం సమ్ 13.2 వచ్చింది, 13.2 mm. సో ఇది సేఫ్ అని మేము లో టెస్ట్లో కూడా పాస్ 100%. ట్రయల్ రన్ ఎప్పుడు నిర్వహించారు? ట్రయల్ రన్ బహుశా నెలాఖరికి అనుకుంటున్నాం. ట్రయల్ రన్ అంటే ఒకవైపు ముందు నెలాఖరికి చేసేసి రెండో వైపు 4-5 రోజులు పోయిన తర్వాత చేస్తాం. ఫ్లైఓవర్ దిగే అక్కడ రోడ్ ఎండ్లో భవానీపురం దగ్గరలో కొంచెం కన్జెషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయి? అంటే అది కరెక్టే మీరు చెప్పింది. అక్కడ ఏంటంటే మనం ఇటు వెళ్తూ ఉంటే ఈ ట్రాఫిక్లో సర్వీస్ రోడ్ వచ్చి అక్కడ మెర్జ్ అవుతుంది. అక్కడ కొంచెం యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమైందంటే మేము కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించున్నాం, ఎక్విషన్ చేసి దాన్ని వెడప్ చేద్దామని. అది కూడా తొందరలో
వర్క్ చేస్తాం. స్పాట్లైట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.